మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చేసుకునేటువంటి పెద్ద పండుగ క్రిస్మస్. ప్రపంచ దేశం మొత్తం కులాలు మతాలు దాటి ప్రతి ఒక్కరు ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనం భగవద్గీత తీసుకున్నా, బైబిల్ తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా వాటిలో చెప్పే వాక్యం ఒక్కటే, మంచిని బోధించటం, సద్మార్గంలో మనం ప్రయాణించటం, మంచికి 10 మంది చెప్పి ఆ మంచి ప్రయాణంలో అందరూ పాల్గొనాలని, మనం నడవాలని చెప్పేటువంటి సూక్తులు ఏదైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు ఆచరించాలి. అది దేవతలు యేసు ప్రభువు యొక్క పుట్టినరోజు డిసెంబర్ 25, ఆ రోజు 25 క్రిస్మస్ జరుపుకోవటం, దాని ముందరగా ఇటువంటి వేడుకలు నిర్వహించుకోవటం చాలా మంచి పరిణామం. అదేవిధంగా మనం గతంలో చూస్తానే ఉన్నాం, కేవలం మాటలకే పరిమితమయ్యి మనం కులాలుగా మతాలుగా విడగొట్టేటువంటి సంస్కృతిని మనం చూసాం. ఈరోజు నాకు అంత ఇష్టమైనటువంటి బైబిల్లో ఒక వాక్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పార్టీ కార్యాలయం చెప్తూ ఉంటారు, మనలో మనం తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు అనే ఒక వాక్యం ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పుకుంటారు. సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలో అతి పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్. క్రీస్తు శకంలోనే మనం ఉన్నాం. క్రీస్తు శకంలో మనం ఉన్నాము. ప్రపంచమంతా జరుపుకునేటువంటి పండుగ, ఏకైక పండుగ క్రిస్మస్. క్రీస్తు జన్మదినాన్నే ఒక పండుగగా జరుపుకుంటున్నాం. క్రిస్మస్ వచ్చిందంటే డిసెంబర్ మాసం అంటే క్రిస్మస్. ఆ విధంగా ప్రపంచమంతా కూడా డిసెంబర్ మాసాన్ని ఒక పండుగ మాసంగా జరుపుకుంటారు. కాబట్టి అంత ప్రత్యేకత కలిగినటువంటి ఈ క్రిస్మస్ ప్రపంచమంతా కాంతులతోటి విరాజిల్లేటువంటి పండుగ. క్రీస్తు బోధనలు పాటించాలని బైబిల్ చెప్తా ఉంది. యేసు ప్రభు చెప్పినటువంటి బోధనలు అందరూ ఆచరించినట్లయితే సమాజం ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి, శాంతి భద్రతలు ఉండేటువంటి దానికి క్రిస్మస్ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ ఉంది అంటే తెలుగుదేశం. ఎందుకంటే క్రిస్మస్ కానుక ఇస్తున్నాం, ఏ పార్టీ ఇవ్వలేదు. సంక్రాంతికి ఏ విధంగా ఇస్తున్నామో, రంజాన్ పండుగకి ఏ విధంగా ఇస్తున్నామో, క్రిస్మస్ కూడా కానుకలు ఇచ్చేటువంటి పార్టీ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఆయన రాజ్యాంగాన్ని రచించారు. ఈ రోజు అదే 150 కోట్లైనా అదే రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రోజు శాంతి భద్రతలతో, ప్రజాస్వామ్యంతో ఈ దేశం ముందుకు వెళ్తుంది అంటే ఆ గొప్పతనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఆ విధంగా అటువంటి ప్రజాస్వామ్య దేశంలో మనం యేసు ప్రభు యొక్క మార్గాన్ని మనం అందరం అనుసరించి సమాజ స్థాపనకి, పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేయడానికి ఏ విధంగానైతే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కష్టపడుతున్నారు, అదంతా కూడా పేదరికం లేనటువంటి సమాజం కోసం చేసేటువంటి కృషి తప్ప మరొకటి కాదు అని నేను గుర్తు చేస్తా ఉన్నాను. చంద్రబాబు గారు పెరిగిన సంపద పేదవాళ్లకు రావాలని, ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నారు దళితులు. 80 లక్షల ఓట్లు దళితులై ఉన్నాయి. సమాజం పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేయడమే ధ్యేయంగా ముందుకు పోయేటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి యేసు ప్రభు యొక్క ఆశీస్సులు, వారి దీవెనలు, సర్వశక్తులు మన నాయకుడు ప్రసాదిస్తే వారి యొక్క శక్తి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఈ రాష్ట్రంలో పేదవాడికి మేలు జరుగుతుంది, పేదవాడికి మంచి జరుగుతుంది. పేదరికం లేనటువంటి సమాజం కోసం తప్పించేటువంటి చంద్రబాబు గారి లక్ష్యం నెరవేరుతుందని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, సెమీ క్రిస్మస్ అంత పండుగ వాతావరణంలో ఆర్గనైజ్ చేసినటువంటి మా ఎస్సీ సెల్ కమిటీ సభ్యులందరికీ, పేరు పేరున కమిటీ సభ్యులందరికీ స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీ చిలకలూరుపేటలో తెచ్చారు అంటే అది ఇక్కడ ఉన్న అందరి కష్టం వచ్చింది.
1947 హైయెస్ట్ మెజారిటీ 2024లో వచ్చింది అంటే ఇక్కడున్న పెద్దలు ఇక్కడున్న అందరి సహకారం, అది గొప్పతనం చిలకలూరిపేటది. ఆ విధంగా అందరూ కష్టపడ్డారు, సృష్టించాం, ఆ విధంగా పని చేస్తున్నాం, చేయబోతున్నాం అని కూడా నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ క్రిస్మస్ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిలకలూరిపేట నియోజకవర్గంలో చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత మన ప్రీతం నాయకులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాన్యశ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతో మన నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాన్యశ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు రావడం జరిగింది. అట్లానే నియోజకవర్గ జనసేన సమన్వయకర్త, జనసేన ఇన్ఛార్జ్ తోట రాజారమేష్ గారు రావడం జరిగింది. వీళ్ళ అమూల్యమైన మాటలతో వచ్చిన ప్రజలకి యేసుక్రీస్తు మాటలు బోధించడం జరిగింది. అట్లానే ఈ సెమీ క్రిస్మస్ని సక్సెస్ చేసిన నియోజకవర్గ వివిధ హోదాలో ఉన్న నాయకులకు, జనాభాలకు కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్స్.